It's a great privilege to be in the presence of God. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండడం ఎంతో ధన్యతగా నేను భావిస్తున్నాను. I hope you also feel the same. అయితే మీరు కూడా ఆ విధంగానే భావిస్తారని అనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Bible says always you should make best use of the time. అయితే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే మీ సమయం చేసుకోనండి. How you can honor God? ఏ విధంగా దేవుని గణపరచగలవు? By to be present in his presence. ఆయన యొక్క సన్నిధిలో నువ్వు రావడం ద్వారా And have fellowship with him. అయితే దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా And sing praises unto him. ఆయనకు స్తుతి యాగం చెల్లించడం ద్వారా Glorify his name. ఆయన నామం మహింపరచడం ద్వారా This is about love. ఇది ప్రేమ విషయమైన సంఘటన. How much you love God. అయితే దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? How much you love God individually. అయితే వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు? How much you want to love God corporately. అయితే అందరితో కలిసి సహవాసముగా నువ్వు దేవుని ఎంతగా ప్రేమించగోరుతున్నావు? Church is a body of Christ. శరీరమైనది. You need to worship God as a body of Christ. అయితే దేవుని యొక్క శరీరముగా దేవుని మనం ఆరాధించాలి. That is the will of God. అది దేవుని చిత్తమైనది. That his name is father's desire is that his son's name should be glorified in the church. తండ్రి యొక్క వాంఛ ఏమైనదంటే సంఘంలో తన కుమారుని పరచబడాలని. It's all about love. ఇది అంతా కూడా విషయమైనది ప్రియులారా. And we Christians should understand it more and more. అయితే క్రైస్తవులైన మనము ఇంకా ఎక్కువగా దాన్ని అర్థం చేసుకున్న వారమైనా. Because we know the real love which is in God, which is shown by sending his only begotten son Jesus Christ. అయితే దేవునిలో ఉన్న నిజమైన ప్రేమ తన క్రీస్తుని లోకములకు పంపడం ద్వారా అది ఏమైనదో మనం గ్రహించి ఉన్నాం. You see, you know once, Pharisees, you have taken the keys of the wisdom. అయితే పరిసయ్యులారా మీరు జ్ఞాన సంబంధమైన తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి చెప్పడం జరిగింది. If you look at the world outside, అయితే బయట ఉన్న ప్రపంచాన్ని కనుక మీరు ఒకసారి if చూసినట్లయితే, you look at this movie world, అయితే ఇక సినిమా సంబంధమైన ప్రపంచాన్ని మీరు చూసినట్లయితే, prime ingredient you tell me. అయితే వాటిలో ఉన్న ప్రధానమైన పాయింట్స్ దాంట్లో ఏమున్నాయి? It's like focus on love. వారు కూడా ప్రేమ అనే విషయాన్ని గమనిస్తున్నారు. Am I right? అవునా కదా? It is just love. వారు ప్రేమ అనేది చూపిస్తున్నారు. They are selling the word love to the people. అయితే ప్రేమ అనే మాటని ప్రజలకి తెలియజేస్తున్నారు. Many are being released. అనేకమైన సినిమాలు విడుదలవుతున్నాయి. Hollywood, Tollywood, Bollywood, you take anything. ఏ భాషలో అయినా సరే సినిమాలు ఆ విధంగా వస్తా ఉన్నాయి. And it's the only main ingredient is love. అయితే దాంట్లో ఉన్న ప్రధానమైనది ఏమైనదంటే ప్రేమ అని వారు చూపిస్తున్నారు. They are selling this word love and they are minting billions of rupees. అయితే ఇక ప్రేమ అనే మాటని లోకానికి అమ్మడం ద్వారా అనేకమైన కోట్ల రూపాయల వారు సంపాదిస్తున్నారు. You know, ఎందుకో తెలుసా? need love. ఎందుకంటే ప్రజలకు ప్రేమ అవసరమైనది. That's why they desire to go wherever there is. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ఎంతగానో వెళ్ళడానికి వాంఛిస్తారు. Love for children. అయితే పిల్లల విషయమైన ప్రేమ. Love between brothers and sisters. అయితే అన్న చెల్లెల మధ్య ఉండే ప్రేమ. Love between siblings and in the family. అయితే ఉండే ప్రేమ, అదే విధంగా కుటుంబంలో ఉండే ప్రేమ. Love between wife and husband. భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ. These are all essential in life. అయితే జీవితానికి కావాల్సిన ప్రధానమైన అంశాలు ఇవై ఉన్నవి. So that's why they are selling this word for billions and billions of rupees. అయితే ఈ ప్రేమ అనే ఒక మాటని కోట్ల రూపాయలకు వరకు అమ్మడం జరుగుతుంది. But the real love you can find it in Bible. అయితే నిజమైన వాస్తవమైన ప్రేమ కేవలం మనం పరిశుద్ధ గ్రంథంలోనే కనుగొనగలం. A love which is not selfish. అయితే స్వార్థం లేని నిస్వార్థమైన ప్రేమ. A love which can give to the people. అయితే ప్రజలకి మనం ఇవ్వగలిగే ప్రేమ. That's why the Bible says for God so loved the world. అందునిమిత్తమే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. He has given his only begotten son. తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించినాడు. God proved his love by his son. తన కుమారుని మనకి ఇవ్వడం ద్వారా తన ప్రేమ ఏమైనదో And not only just he has given his son, తన కుమారుని మన కొరకు ఇవ్వడం మాత్రమే కాదు, he has also given a great promise to us. మనకి ఎంతో గొప్ప వాగ్దానాన్ని కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. Whomsoever believeth in him, ఆయన ముంచువాడు eternal life, everlasting life. నిత్య జీవమును వారసుడై ఉంటాడు. Hallelujah. Hallelujah. In order to get that to give us that everlasting life, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడం he has gone to the cross of Calvary. ఆయన కల్వరి శిలువలోనికి వెళ్ళడం జరిగింది. So that is the love expressed on the cross of Calvary, beloved. కల్వరి శిలువలో ఆయన మనకు
చేసిన యొక్క ప్రేమ అదే ఉన్నది ప్రియులారా. So that is how you can reciprocate that love which God has shown on the cross of Calvary. కల్వరి శిలువలో ఏ విధంగా నువ్వు ఆ ప్రేమకు ప్రతిస్పందించగలవో అది నువ్వు తెలుసుకోవాలి. By giving yourself to God నీ అంతటి నువ్వుగా దేవుని ద్వారా, with your life and your ministry. నీ జీవితం ద్వారా ఆయన కొరకు నువ్వు చేసే పరిచర్య ద్వారా. And not only that, అంత మాత్రమే కాదు, by coming to church on time, సంఘ ఆరాధనకి సమయానికి రావడం, by giving your money to God. దేవునికి నీకున్న ధనాన్ని కూడా అర్పించడం. I think this church has a great credibility and testimony, ఈ యొక్క సంఘానికి మంచి సాక్ష్యము, మంచి పేరు కలిగి ఉన్నది. because we never pressurize people to give money. అయితే దేవునికి ధనాన్ని ఇవ్వాలని ఎంత మాత్రం కూడా ప్రజలను ఒత్తిడి చేయము. It is not the pressure, beloved. మనం ఇవ్వడం కాదు It ప్రియులారా, should be the pleasure to give money to God, దేవునికి ధనాన్ని సంతోషంగా ఇవ్వాలి. because you ఎందుకంటే నువ్వు ఎవరినైనా ప్రేమించినట్లయితే give something to నువ్వు him. ఏదైనా వారికి ఇస్తావు. That is the beauty of love, beloved. అది ప్రేమలో ఉన్న సౌందర్యమైనది ప్రియులారా. I always feel if you love God, you give. అయితే నేను Give it ఎప్పుడు to కూడా God. ఒకటి భావిస్తాను ఏంటంటే, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నువ్వు దేవునికి ఇవ్వు. It is not only just money. అది కేవలము ధనం మాత్రమే కాదు It కానీ is your life God wants. నీ యొక్క జీవితము దేవుడు కావాలని It కోరుకుంటున్నాడు. is your time God wants. నీ యొక్క It సమయమైనది, is your energy God wants. నీకున్న బలము దేవునికి అవసరమైన, Tongue God wants. నీ యొక్క నాలుక దేవునికి అవసరమైనది, It is your testimony God wants to show to the people. విషయము ప్రజలు దేవుడు కోరుకుంటున్నాడు. And God wants that you should be fruitful, beloved. నువ్వు ఎంతో ఫలవంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. ఈ ఉదయకాల I సమయంలో want to talk to you about fruitfulness. మేము ఫలవంతంగా ఉండే విషయమై మీతో మాట్లాడాలని కోరుతున్నాను. How many of you want to be fruitful? ఎంత ఉండాలని కోరుతున్నారు? I can see every hand raising. ప్రతి ఒక్క Like myself. నేను కూడా Receive the word. దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. And God wants us to be fruitful, beloved. దేవుడు మనల్ని ఫలించే వారుగా ఉండాలని కోరుతున్నాడు It is పిల్లరా. God's desire right from the beginning. ఆదిలో నుంచే దేవుడు మన విషయమై యొక్క వాంఛ కలిగి ఉన్నాడు. And as a parent, అయితే మనం తల్లిదండ్రులుగా we want that our children should be, బిడ్డలైన వారు ఫలించాలని మనం కోరుకుంటాం. and they should be in a better place than us. అంటే కూడా మంచి జీవితాన్ని వారు కలిగి ఉండాలని కోరుకుంటాం. That is always a desire of a parent, తల్లిదండ్రులైన వారికి ఎప్పటికీ ఉండే ఒక వాంఛ అదే ఉన్నది. that their children should be in a elevated place. ఎంతో ఉన్నతమైన హెచ్చింపబడిన పరిస్థితిలో తమ బిడ్డలు ఉండాలని తల్లిదండ్రులు ఎవరు కోరుకుంటారు. Their prayer is always that their children should be protected. ఎప్పుడు కూడా తమ బిడ్డలైన వారు భద్రతలో దేవుని చేత కాపాడబడ్డారు. So parents always wants their children to be protected, తల్లిదండ్రుల వారు ఎప్పుడు కూడా తమ బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని ద్వారా భద్రపరచబడాలని and they కోరుతారు. should be full. వారు ఫలించాలని కోరుకుంటారు. They should enjoy every good thing in lives. జీవితంలో వచ్చే ప్రతి విషయాన్ని కూడా వారు ఆనందించాలని కోరుకుంటారు. Should cause them, వారికి ఏ హాని కలగకూడదని కోరుకుంటారు. and their life should be absolutely wonderful. వారి జీవితం ఎంతో అద్భుతంగా సుందరంగా ఉండాలనుకుంటారు. And that is the desire of parents. అది తల్లిదండ్రుల యొక్క ఆశ అయి ఉన్నది. And this passage is speaking about God's heart. అయితే ఈ యొక్క లేఖన భాగము దేవుని యొక్క హృదయం మన విషయం ఏమైందో అది తెలియజేస్తుంది. John's Gospel chapter 15 యోహాను సువార్త 15వ అధ్యాయము reveals the heart of Heavenly Father for you and me. పరలోకపు తండ్రి యొక్క హృదయాన్ని నీ నిమిత్తమే నా నిమిత్తమే ఏమైనదో That తెలియజేస్తుంది. God wants that you should be fruitful. దేవుడు మనం ఫలించే వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. You should bear much fruit. అధికముగా అలాని కోరుకుంటున్నాడు. You should by which He will be. తద్వారా ఆయన మహింపరచబడతారు. That is the heart of this message, beloved. అది యొక్క వర్తమానం యొక్క హృదయమైనది ప్రియులారా. But God has laid down some principles how it will take place. అది ఏ విధంగా మనకి జరుగుతుందో దాని విషయం దాంట్లో రాసినాడు. How you can be fruitful. నువ్వు ఏ విధంగా ఫలించగలవు, How the fruit will remain with you. యొక్క ఫలం ఏ విధంగా అదే విధంగా ఉంటుంది. How can you bear much fruit. ఇంకా బహుగా అధికంగా ఏ విధంగా ఫలించగలవు. All these things are discussed in this passage. ఈ యొక్క లేఖన భాగంలో అన్ని విషయాలు కూడా వివరించబడ్డాయి. First and foremost thing is, మొట్టమొదటి ప్రధానమైన విషయం ఏమైనదంటే, and God is Jesus to his disciples. యేసు ప్రభువారు తన శిష్యులైన వారితో తెలియజేస్తున్నారు. He said, I am the true wine, నేను నిజమైన ద్రాక్షావళిని, and my father is a husbandman, నా తండ్రి and he is a wine dresser. ఆయన వ్యవసాయకుడై ఉన్నాడు. And that's what these two very important words. ఆ యొక్క ప్రధానమైన రెండు విషయాలతో ఆయన ప్రారంభించారు.
I don't know whether you have seen a wine tree or not. ద్రాక్షవల్లిని మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. When I was working as an officer, నేను ఒక అధికారిగా పనిచేస్తున్నప్పుడు I have seen that. నేను ఆ యొక్క ద్రాక్షవల్లిని I చూడడం used జరిగింది. to visit those, places. ఆ యొక్క ద్రాక్ష తోటలు నేను దర్శిస్తూ ఉండేవాడిని. And I used to ask them few questions. వారిని కొన్ని ప్రశ్నలు I used to tell how these things happen, how you take care of them. అయితే ద్రాక్షవల్లి వ్యవసాయం చేసే నిమిత్తమై ఏ విధమైన జాగ్రత్తలు మీరు తీసుకుంటారని అడిగేవాడిని. One of the person, he was telling me like this. అయితే ఒక వ్యక్తి ఈ విధంగా నాకు తెలియజేశాడు. This wine is like a tree, is like a child, sir. అయితే ద్రాక్షవల్లి అనేది ఒక చంటి బిడ్డలాగా ఉంటుంది సార్ You అని have చెప్పారు. to take care of it like a child. ఒక ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకుంటామో ఆ విధంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. Any pests, anything comes, pesticides, anything comes, any worms attack them. అయితే ఏదైనా సరే తెగుళ్ళు ఏమైనా వచ్చి వాటికి ముట్టడి చేసినట్లయితే You know what happens? ఏమవుతుందో తెలుసా? It will slowly, it will die down quickly. అది చాలా త్వరగా అది చనిపోతుంది. That's why it needs utmost care. దానికి చాలా అతి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైనది. Like a child. అయితే తీసుకుంటాం ఆ విధంగా. Then I realized అప్పుడు నేను తెలుసుకున్నాను what a great preacher Jesus Christ. ఎంత గొప్ప బోధకుడు ఉన్నారు. You know, he is one of the finest speakers the world has ever seen. ఎంతో శ్రేష్టమైన ప్రపంచం కని విని ఎరగలేదు. Simple methods. చాలా సాధారణమైన పద్ధతుల ద్వారా We see all those things in our everyday life. మనం అనుదిన జీవితంలో ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. He never preached like Albert Einstein. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాగే ఎప్పుడు కూడా ఆయన బోధించలేదు. He never made big equations to confuse people. అయితే ప్రజలను తికమక చేయడానికి అనేకమైన And his parables are relating to God and his people. అయితే ఆయనకు ఉపమానములు దేవునికి దానికి సంబంధించినవి. In this passage, ఈ యొక్క లేఖన భాగంలో he says, I am the true vine నేను నిజమైన ద్రాక్షావళిని, and you are the branches. మీరు ఒక తీగలై ఉన్నారు. God, Jesus is speaking about the connectivity, the connection we have with Jesus. అయితే మనం యేసు ప్రభుతో కలిగిన అనుసంధానం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. Here he is making a point very clear to us. అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. In Genesis, God said, be fruitful and multiply. అయితే ఆది కాండంలో దేవుడు ఏం సెలవిచ్చాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పాడు. Here Jesus makes it even clearer to us. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా తెలియజేస్తున్నారు. If you want to be fruitful, మీరు గనుక if you want ఫలించగోరినట్లయితే, to be multiply in your life, మీ జీవితంలో అభివృద్ధి చెందగోరినట్లయితే, and there is a godly principle you need to adopt. అయితే దైవ సంబంధమైన ఒక సూత్రం ఉంది, అది మీరు అనుసరించి To be connected to me. అయితే నాతో మీరు అనుసంధానం Be a connection between you and me. అయితే నీకు నాకు మధ్యలో అంటుకట్టబడే విషయం ఒకటి ఉన్నది. That is a very important thing, beloved. అది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. And he goes on, says another important word. ఇంకా ఆయన చెప్పుకుంటూ ప్రధానమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. He says, ఆయన ఏం చదివిస్తున్నారంటే the branch which bears, అయితే ఫలించే తీగ ఏదైదో, the branch which will not bear fruit. అయితే ఫలించని తీగ కూడా ఉన్నది. Now the beauty is, ఇక్కడ ఉన్న సౌందర్యం ఏమైనదంటే, when you look at the vine tree, అయితే ఇక్కడ ద్రాక్షవల్లి మీరు చూసినట్లయితే and branches are connected. అయితే రెండు తీగలు కూడా దాంతో కనెక్ట్ చేయబడి ఉన్నవి. It's very clear. అది చాలా స్పష్టంగా But తెలియజేయబడుతుంది. one branch is being fruitful, ఒక తీగ ఫలిస్తుంది, another being fruitful. ఇంకొక తీగ ఫలించకుండా ఉన్నది. Why? ఎందుకు? Because though you hear the word, ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పటికీ కూడా you don't apply that word. ఆ యొక్క వాక్యాన్ని అనుసరించట్లేదు. That is the cause. అదే కారణమైనది. When God speaks to us, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, when God interacts with us, దేవుడు మనతో సంభాషించినప్పుడు, God speaks through us through, అయితే ప్రవచనం ద్వారా దేవుడు మనతో God మాట్లాడినప్పుడు, speaks to us through a word. దేవుడు తన మాట ద్వారా మాట్లాడినప్పుడు, The first thing when you come and sit here, అయితే మొట్టమొదటి విషయం ఇక్కడ నువ్వు వచ్చి కూర్చుంటావు, not to come as a ritual. అయితే ఆచార సంబంధంగా నువ్వు వచ్చి కూర్చో, If you have to go to church every Sunday to fulfill a ritual, ఒక ఆచారాన్ని నెరవేర్చాలి కాబట్టి ప్రతి వారం వచ్చి మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం. not to be obligated to come to church, అయితే సంఘానికి రావాలి తప్పనిసరి అని కాదు, కానీ it is not that. ఆ యొక్క పిల్లరా, Even having come to church, నువ్వు సంఘానికి రావడం ద్వారా కూడా, listening to the word,
వాక్యాన్ని వినడం if you ద్వారా not open your heart to the word, అయితే వాక్యానికి నీకు హృదయాన్ని తెరవనట్లయితే it will not go into your mind, into your heart. నీకు హృదయంలోకి ఎంత మాత్రం కూడా అది పోదు. So if you look at the word as a judgmental word, అది దేవుని యొక్క వాక్యం తెలుసుకున్నట్లయితే if you try to scan that word when it is being preached to you, అయితే వాక్యముని చెప్పబడినప్పుడు అయితే if you scan it, what is this word, good or bad, it's okay, it's nice, it's better, it's average, likewise. అయితే అది లేకపోతే ఇది బాగుంది బాగలేదని నువ్వు కనుక దాన్ని అర్థం చేసుకున్నట్లయితే Today pastor is offline. I don't think he's getting the right word. పాస్టర్ గారు సరిగా లేనట్టు మంచి వాక్యాన్ని ఆయన ఈ రోజు So if బోధించట్లేదు. you come and sit with that mindset, ఆ విధమైన మనసుతో నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నట్లయితే so what happens is, ఏమవుతుందంటే the word which is being preached, ఇక్కడ బోధించబడిన వాక్యము God's, దేవుడి ద్వారా పలకబడిన మాట you are not able to receive it. ఎంత మాత్రం కూడా నువ్వు తీసుకొనలేవు. Once you can't the word, దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి నువ్వు తీసుకొని లేకపోయినప్పుడు the fruitfulness process will be stopped. అయితే ఫలవంతం చేసే యొక్క ప్రక్రియ అనేది నీలో ఆగిపోతుంది. That's why Jesus says, అందునిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు, it is a process in your life. ఇది నీ జీవితంలో ఒక ప్రక్రియగా It జరుగుతుంది. is not one time. ఒక్కసారి జరగడం కాదు When కానీ you come to church, నువ్వు because you are connected to Jesus. ఎందుకంటే యేసుక్రీస్తుతో నువ్వు అంటుకట్టబడి ఉన్నావు That కాబట్టి is the beauty. అది సౌందర్యమైనది. It's not to church because you have a membership in, అయితే నువ్వు సంఘంలో సభ్యుడైనావు కాబట్టి నువ్వు సంఘానికి రావాలని కాదు కానీ because you are obligated to church, నువ్వు సంఘానికి రావాలని నువ్వు ఏదో తప్పనిసరిగా వస్తున్నావు అని కాదు కానీ because you want to hear the word, ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వస్తున్నావు. because you want to hear God, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి నువ్వు you want to receive the life which is being flown into your life. నీ జీవితంలోనికి ప్రవహించే యొక్క జీవాన్ని తీసుకోవడానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. That's how the connection means, beloved. అది దేవునితో అంటుకట్టబడడం అంటే ప్రియులారా, When you దేవుని యొక్క అనుసంధానం when you receive the life into your life, ఆయన ఇచ్చే జీవాన్ని నీ జీవితంలోకి తీసుకున్నట్లయితే you know what happens? ఏమవుతుందో తెలుసా? Then you start bearing fruit. అప్పుడు నువ్వు ఫలాన్ని ఫలించడం అనేది ప్రారంభిస్తావు. When you start bearing fruit, నువ్వు ఫలించడం ప్రారంభించినప్పుడు then this is great. అప్పుడు తండ్రి అయిన దేవుడు చూసి ఇది ఎంతో అద్భుతం అనేసి అనుకుంటాడు. This is a great progress he is making or she is making. ఇది ఎంతో గొప్ప ప్రక్రియ అది జరుగుతుంది అనేసి అనుకుంటారు. Because now you being fruitful. ఎందుకంటే నువ్వు ఫలించడం ప్రారంభించావు కాబట్టి. And you know what God says, what God does. తెలుసా? Slowly he starts సరిచేయడం ప్రారంభిస్తాడు. pruning. ఆయన నిన్ను సరిచేస్తాడు. He takes a scissors. ఆయన ఒక కత్తిని తీసుకుంటాడు. I asked this guy who is looking after this vineyard, ఇక ద్రాక్షవల్లిని చూసే ఒక వ్యక్తిని, వ్యవసాయకుడిని నీ యొక్క విషయాలు అడగడం జరిగింది. why do you do that? నువ్వు ఎందుకు ఆ విధంగా నువ్వు కట్ చేస్తున్నావు? Sir, if you don't get much fruit, we'll be in loss. అయితే మాకు ఎక్కువ ద్రాక్ష ఫలాలు రాకపోతే మేము నష్టాల్లోకి వెళ్ళిపోతాం. That's why అందు నిమిత్తమై early in the morning జామునే లేచి we get up, ఆయన లేస్తాడు. we see where thing goes wrong, ఎక్కడైతే ఫలించిన తీగ ఉందో where there చూస్తాడు. is a possibility of having much fruit, ఎక్కువ ఫలాలు ఉన్నాయి అది కూడా చూస్తాడు. and then we will cut it there, sir. అయితే వ్యర్థమైన దాన్ని మేము తొలగిస్తామని It is చెప్పారు. not total cutting. అయితే చేయడం అని కాదు It కానీ is only pruning, beloved. అది కేవలము అది తొలగించడం మాత్త్రమే. No, no, never it happened. ఇప్పుడు కూడా జరగదు. When preachers preach the word, అయితే బోధకుడైన వారు బోధిస్తున్నప్పుడు they say no, this you will be totally condemned. అయితే ఇది తప్పు అనేసి నువ్వు ఎంతగానో నిందించబడతావు. That is not the word here. ఇక్కడ చెప్పబడే వాక్యం He అది కాదు కానీ comes to you and he says, I want this guy to be more fruitful. నువ్వు వస్తావు ఇక్కడికి వచ్చి చూసి ఈ యొక్క వ్యక్తి ఇంకా ఫలించాలని He has కోరుతున్నాను. got the will to be more fruitful. ఇంకా ఫలించడానికి కావాల్సిన సామర్థ్యం ఈయన కలిగి ఉన్నాడు. Let me do something. నేను ఏదైనా ఈయనకి చేయాలనేసి అనుకుంటాడు. And slowly he starts pruning. అప్పుడు వ్యర్థమైందంతా కూడా ఆయన కట్ చేసి తీసేస్తాడు. Whatever is not good for you, అయితే ఏదైతే మంచి తీగ కాదో దాన్ని he will take it out. అది దాన్ని తొలగిస్తారు. It is painful at times. కొన్నిసార్లు అది ఎంతో నొప్పిగా అనిపిస్తుంది. You feel pain. అది నొప్పి అనేసి నీకు అనిపిస్తుంది. But God says, కానీ దేవుడు ఏమంటున్నా అంటే pain for a little while. అయితే నొప్పి కొంచెం సమయం మాత్రమే. And you will bear much fruit.
అధికంగా నువ్వు ఫలిస్తావు. And that will bring glory to my name. అది నా నామమునకు మహిమ Hallelujah. హల్లెలూయా. Dear, you don't know that Father is pruning you. అయితే మీకు తెలీదా ప్రియులారా, తండ్రే మిమ్మల్ని సరి చేస్తున్నాడు. I don't tell them openly. అయితే వారికి బహిరంగంగా చెప్పను గానీ They can't receive it at that time. ఆ యొక్క సమయంలో ఎంత మాత్రం కూడా నేను చెప్పినా కానీ వారు తీసుకోరు. I also follow the ritual. ఆ యొక్క ఆచారాన్ని నేను కూడా అనుసరిస్తాను. Father, you touch them, Lord. తండ్రి మీరే ఆయన తాకండి. Get out of him, Lord. ఆ యొక్క నొప్పి నుంచి విడుదల చేయండి If possible. సాధ్యమైతే. If possible. సాధ్యమైతే. Because God says it is not possible. దేవుడు సాధ్యం కాదని You have to, చెప్పాడు. whenever you pray, you should always keep a nice place that you can always put everything to the will of God. అయితే ప్రతిసారి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం అనేసి మనల్ని మనం చక్కగా ఉంచుకుంటాం. Suppose if you are praying for somebody, ఎవరి గురించి మనం Lord, do that everything. దేవా ఇది చేయి అది చేయి ప్రతిదీ చేయి If you will. నీ చిత్తం అయితే. If God says it is not my will, దేవుడు ఎప్పుడైనా నా చిత్తం కాదని చెప్పాడా? no problem. It's no problem. మనకైతే So that is what జరుగుతుంది. this small pain. ఈ యొక్క నొప్పి అంతా కూడా God says this is what you require. అవసరమైన నొప్పి ఉన్నది. This is what you needed. ఇది నీకు అవసరం. This is what I can teach you. ఈ విధంగా నేను నిన్ను బోధించగలను. How to forgive people. ఏ విధంగా ప్రజలను క్షమించాలో. How to love people. ఏ విధంగా ప్రేమించాలో. How to bring order in your life. జీవితంలో క్రమాన్ని ఏ విధంగా అనుసరించాలో. How to pray for people. ప్రజల గురించి ఏ విధంగా ప్రార్థించాలో. To pray for people who cause you harm. ఎవరైతే నీకు హాని చేస్తున్నారో ఆ యొక్క ప్రజల గురించి ప్రార్థించడం నీకు It's కష్టమే. difficult. అది చాలా కష్టం. I have gone through that in my life. నా జీవితంలో వాటి గుండా నేను కూడా వెళ్ళాను. God taught me to pray for them. వారి నిమిత్తమే ప్రార్థన చేయడానికి నాకు దేవుడు నేర్పించాడు. I told God. అప్పుడు నేను దేవుడితో చెప్పాను, Lord, it is difficult. ఇది చాలా కష్టము దేవా. But God said that is what I want from you. దేవుడు ఏమనంటే అదే నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నాను. Pray for them. వారి నిమిత్తమే ప్రార్థన చేయండి. Not as a ritual prayer. ఏదో ఆచార సంబంధమైన ప్రార్థన Lord, కాదు. you pray them. దేవా, Lord, you bless them. దేవా వారిని దీవించండి. Oh, you do that, Lord. దేవా అది నువ్వు చేయండి. God prunes us. దేవుడు మనల్ని సరి చేస్తాడు. God teaches us. మనకి దేవుడు So నేర్పిస్తాడు. what happened is when God was dealing, then I said, go and don't just shake hand. నువ్వు వెళ్ళి కేవలం ఏదో కరచాలం చేయడం మాత్రమే కాదు కానీ Give a నవ్వుతూ ఆయనతో మాట్లాడు. This is difficult. అది చాలా కష్టం. Because you cannot act. It has to come from within. ఎందుకంటే నువ్వు నటించలు అది లోపల నుంచి రావాలి Some కాబట్టి. people are good actors. కొంతమంది అయితే మంచి నటులైనారు. Hallelujah. హల్లెలూయా. He will never allow anything which troubles you. ఏది కూడా నీ ఇబ్బందికరమైనది ఏమాత్రం ఆయన అనుమతించాడు. Only the things he allows in your life. ఏదైతే ఆయన అనుమతిస్తాడో ఆ విషయాలు ఏమైనా ఉంటే That betterment. మంచి శ్రేష్టమైన వ్యక్తి కావడానికి. That's why. అందు నిమిత్తమై Any wrong things get in your life. ఏదైనా చెడు విషయం నీ జీవితంలో Any సంభవించినట్లయితే, trouble comes in your life. ఇబ్బంది విషయం కలిగినట్లయితే Don't go bitter. ఎంత మాత్రం చేదు అనుభవాలు కూడా వెళ్ళవద్దు. But think that it is for your betterment. నువ్వు ఇంకా మంచి జరుగుతుందని కోరుకో. Lord, I don't want to live in this. ఈ యొక్క చేదు అనుభవాలు నేను జీవించడం ఇష్టం లేదు. One day, ఒక దినాన్ని at the right time, సరియైన appointed time, అనుకూల సమయమందు I'll be coming out of this, Lord. దేవా ఇది నాలో నుంచి తీసివేయి. I have faith in you. దేవా నీ యందు విశ్వాసం నాకున్నది. You are the one who will take me out of. దానిలోంచి నన్ను బయటికి తీసుకొచ్చే వ్యక్తి. There's no way. దేవా మార్గం లేని చోట You will create a way for me, Lord. నా నిమిత్తం ఒక మార్గాన్ని సృష్టిస్తావు. హల్లెలూయా. Because the Bible says in Revelation, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో బైబిల్ సెలవిస్తుంది, He opens the door for us. ఆయన మన కొరకు మార్గం సరళం చేస్తాడు. Nobody can shut. ఎవరు కూడా దాన్ని మూసివే. Hallelujah. He closes the door. ఆయన కనుక ద్వారాన్ని మూసివేసినట్లయితే Nobody can open. ఎవరు కూడా దాన్ని తెరవలేరు. What a wonderful word. వాక్యము. Somebody stands and opens the door for you. ఎవరో మన నిమిత్తమై నిలబడి మన కొరకు ద్వారం When you తెరుస్తున్నారు. go into the hotel, అయితే నువ్వు గనక హోటల్లోకి వెళ్ళిన open door for us. మన నిమిత్తమై ఎలా తెరుస్తారు. హల్లెలూయా. Because he loves us so much. ఎందుకంటే ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. He loves for us. మన నిమిత్తమై ఆయన ద్వారం తెరవడానికి My ఇష్టపడతాడు. son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, I have opened the door for you. నీ నిమిత్తమై ద్వారం తెరిచి ఉన్నాను. No person can ever shut the door for you. ఏ యొక్క ద్వారాన్ని మూసి. హల్లెలూయా. God is in control of your lives, beloved. మన జీవితం అంతటి విషయమై దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు. And the pruning comes, అయితే సరిచేసే విషయానికి వచ్చినప్పుడు allow God to do that. దేవుడు అది చేయనట్లుగా అనుమతించు. And God is dealing with you దేవుడు సరి చేయడానికి ఆయన so చూస్తున్నాడు. that you bear much fruit in your life. తద్వారా ఇంకా అధికంగా ఫలించినట్లుగా. Hallelujah. హల్లెలూయా. And the second point is abiding in him. రెండో ఒక అంశం ఏమైందంటే ఆయన యందు నిలిచిండుడి.
You have to abide in Him, beloved. ఆయన యందు మనం నిలిచి ఉండాలి First ప్రియులారా. is you are connected, అయితే నువ్వు మొట్టమొదటిగా అంటు కట్టబడి ఉన్నావు. and you need to abide in Him. అయితే రెండోది ఏంటంటే ఆయనలో నిలిచి ఉండాలి. That means you are staying in Him. దాని అర్థం ఏంటంటే ఆయనతోనే ఆయనలో ఉంటున్నావు. And not only you are staying in Him, ఆయనలో ఉండడం మాత్రమే కాదు కానీ you have to have fellowship with Him. ఆయనతో సహవాసం నువ్వు కలిగి ఉండాలి. And you need to see that you have to be housed with Him, ఆయనతో పాటు కట్టబడి ఉండడం అనేది నువ్వు చూడాలి. not as a guest. ఏదో ఒక గెస్ట్ లాగా కాదు. We Christians, we are not guests for Jesus. అయితే క్రైస్తవులైన అతిథులము కాదు. And one day you come and you stay with Him, and next day you go off. ఒక దినాన్ని వచ్చి తర్వాత రోజు మరి వెళ్ళిపోవడం అని కాదు. You are staying with Him. ఆయనతోనే నువ్వు నివసిస్తున్నావు. You have fellowship with Him. ఆయనతో సహవాసం కలిగి ఉన్నావు. And not only you have fellowship with Him, ఆయనతో సహవాసం కలిగి ఉండడం మాత్రం housing with Him, ఆయనతో నివాసం చేస్తున్నావు. and staying absolute together. ఆయనతో కలిసి నివాసం చేస్తున్నావు. There is a Greek word called meno. అయితే గ్రీక్ లో ఒక పదం ఉన్నది మెనో అని. That means these three things, beloved. దాని అర్థం ఈ యొక్క మూడు విషయాలు ప్రియులారా. Jesus used that word. Abide means these are the three things. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క పదాన్ని వాడి ఉన్నాడు. Staying, నిలిచి ఉండడి, staying in Him, ఆయనతో ఉండడము, fellowshipping with ఆయనతో Him, సహవాసం కలిగి ఉండడము, housing with Him. ఆయనతో నివాసం చేయడము. These three important things. ఈ మూడు ప్రధానమైన విషయాలు. If you do that, అవి కనుక నువ్వు ఆచరించినట్లయితే you know what happens. ఏమవుతుందో తెలుసా? Fruit, beloved. అధికంగా ఫలిస్తావు ప్రియులారా. And I don't want to pick up the other parts. I have another thing I want to share with you. ఇంకా విషయాలను చెప్పాలని కోరుకోవట్ల విషయం మీతో పంచుకున్నాను. And another important point I want to share this morning with you. ఉదయకాల సమయంలో ఇంకొక ప్రధానమైన విషయం మీతో పంచుకొని కోరుతున్నాను. 7th verse. 7వ వచనము. 7th verse. 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. Hallelujah. Hallelujah. If you abide in me, మీరును if you stay in me, నాయందు మీరు if you నిలిచినట్లయితే, have fellowship with me, నివాసం చేసినట్లయితే, and you are housed with me, నాతో నివాసినట్లయితే, what he says, ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ? whatever you. నీకు ఏది ఇష్టమో అది అడుగు. And one more thing I want to share, beloved. ఇంకొక విషయాన్ని కూడా మీతో My చెప్పాలనుకుంటున్నాను. word in you. నా యొక్క మాటలు మీ యందు నిలిచినట్లా. My word in you. నా యొక్క మాటలు మీ యందు నిలిచినట్లా. That is the key word for our Christian life. అది ప్రధానమైన వాక్యమైనది. దేవుని యొక్క వాక్యాన్ని You వింటున్నారు. receive the word. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటున్నారు. My question to you is, అయితే ఈ దినాన్ని నా యొక్క ప్రశ్న మీదంటే, is that lives in you, అయితే ఆ యొక్క వాక్యం నీలో నివసిస్తుందా? abide in you? అయితే నీలో నిలిచి ఉన్నదా? That's what the Bible says. అదే బైబిల్ మనకు God తెలియజేస్తుంది. was speaking to Joshua. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. Meditate the word day and night. దివారాత్రము ఆయన యొక్క వాక్యం ధ్యానించుము. Meditate it day and night, దివారాత్రము ధ్యానించుము. so that you can live. తద్వారా నువ్వు జీవించినట్లుగా. And we should have rich, the word should live rich in us. అయితే ఆ యొక్క దేవుని యొక్క వాక్యం మనలో నివసించాలి. Hallelujah. హల్లెలూయా. And if you do that, నువ్వు గనుక అది చేసినట్లయితే, and you can see the fruitfulness coming in your way. నీ జీవితంలో ఫలం అనేది రావడాన్ని మేము చూస్తాం. And before fruitfulness, one thing I want to tell you. అయితే ఫలవంతం అనే మాట గురించి చెప్పే ముందు ఇంకొక విషయాన్ని చెప్పగోరుతున్నాను. Most of the world sees fruitfulness with money. అయితే లోకమించడం అనే విషయాన్ని డబ్బులోనే చూస్తున్నారు. Only with money. అయితే కేవలం డబ్బులోనే చూస్తున్నారు. And if somebody says, oh, he was a rich businessman, ఈయన ఎంతో ధనికుడైన he వ్యాపారస్తుడు, has a palatial house, ఆయనకైనా గృహాన్ని ఉన్నది, he has 20 cars, ఆయనకి 20 కార్లు ఉన్నాయి. oh, he's so much, that's why he's so influential. ఆయన చాలా ఉన్నతమైన ధనికుడు కాబట్టి The ఎంతో world ప్రభావవంతుడు. sees fruitfulness in that way. అయితే లోకము ఆ విధమైన మార్గంలోనే ఫలవంతాన్ని, Bible sees in a different way, beloved. బైబిల్ గ్రంథం మనకి వేరే విధంగా తెలియజేస్తుంది. It's not just the money. ఇది కేవలం ధనము కాదు. Money is only a part of fruitfulness. ఒక భాగమైనది నువ్వు ఫలించే విషయంలో. But there is joy which comes out of fruitfulness. ఫలవంతమైన దాంట్లో నుంచి ఒక ఆనందం అనేది వస్తుంది. The mark of fruitfulness is also peace and joy. అయితే శాంతి సమాధానం నువ్వు ఫలించు అనే దానికి ఒక గుర్తుగా ఉన్నది. The mark of fruitfulness is your good health. మంచి ఆరోగ్యం కలిగి ఉండడం అనేది నువ్వు ఫలించు అనే దానికి ఒక గుర్తు. So I don't know whether you know this or not. ఇక విషయాలు మీకు తెలుసో తెలియదో నాకే తెలియదు. One of the richest businessman in India. భారతదేశంలో ఎంతో ధనికుడు. He is a very rich man. చాలా ధనికుడు, గొప్ప I was told వ్యాపారవేత్త. by somebody. ఒక వ్యక్తి నాతో ఈ విషయాన్ని చెప్పారు. And
he has got, he cannot eat anything except, some barley preparation. అయితే బార్లీతో చేసిన వంటకం తప్పితే వేరే ఏది కూడా ఆయన తినలేడు. Nothing. ఇంకేది తినలేడు. Only one thing. ఒకటే ఒకటి If he తింటాడు. wants to live, he has to eat that. అయితే ఆయన బతకాలంటే అది If తినాలంతే. he eats anything, he will die. ఇంకా వేరే ఏది తిన్నా సరే చనిపోతాడు. So if he goes for the board meeting, అయితే ఆయన బోర్డ్ మీటింగ్ వెళ్తాడు. many people will be around him. అయితే చాలా మంది ప్రజలు తన When చుట్టూ they ఉంటారు. break for lunch, అయితే వారు లంచ్ కోసం వెళ్ళినప్పుడు everybody used to go for a big lavish spread out. అక్కడ ఎంతో తినడానికి అనేకమైన ఆహార పదార్థాలు అక్కడ But ఇవ్వబడతాయి. this guy, ఈ యొక్క వ్యక్తి small tiffin box with him. అయితే ఎప్పుడు కూడా తనతో చిన్న టిఫిన్ బాక్స్ తీసుకొస్తాడు. His lunch is that barley food. ఆయన మధ్యాహ్న భోజనం ఏంటంటే బార్లీతో చేయబడిన ఆహారము. What does it matter to him? అయితే ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఆయనకి ఏంటి, He cannot eat anything. ఆయనకి ఏది కావాలో అది తినలేడు. For you and me, అయితే నువ్వు నేనైతే we can eat anything. See, that is what, beloved. అదే మనకు జరుగుతుంది ప్రియులారా. It is not the question of money. అయితే డబ్బు అనే ప్రశ్న ఇక్కడ కాదు. Don't compare somebody's fruitfulness with money. అయితే ఎవరు ఉన్నారని డబ్బుతో దాన్ని ఏమాత్రం కూడా పోల్చవద్దు. It is that how much you are blessed by God, దేవుని ద్వారా ఎంతగా నువ్వు దీవించబడ్డావు, how much you are living in peace, ఎంతగా నువ్వు శాంతి సమాధానంతో how much you జీవిస్తున్నావు, are living in harmony with your wife and your children. నీ యొక్క బిడ్డలతోనూ నీ యొక్క భార్యతో ఎంత మంచి సంబంధంతో కలిగి ఉన్నావు. So that is the most important thing, beloved. అది చాలా ప్రాముఖ్యమైన విషయం So ప్రియులారా. here Jesus says, ఇక్కడ యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. he says one thing, ఒక విషయాన్ని ఆయన మనతో తెలియజేస్తున్నారు. let my word abide in you. నా యొక్క మాటలు నీ యందు నిలిచి ఉండనివ్వండి. That what does it mean? దాని అర్థం ఏంటి? When if it abides in you, నిలిచినట్లయితే it starts working in you. అది నీ జీవితంలో కార్యం If చేస్తుంది. you keep that word inside you, అయితే నీ అంతరంగంలో యొక్క వాక్యాన్ని the ఉంచుకున్నట్లయితే word has got the power ఆ యొక్క వాక్యము ఆ యొక్క మాటకు శక్తి కలిగి to ఉన్నది. change you, అది నిన్ను రూపాంతరం to చేస్తుంది. transform you, నిన్ను రూపాంతరం to చేస్తుంది. make you better, beloved. ఇంకా శ్రేష్టమైన వ్యక్తిగా అది మార్పు చేస్తుంది. Let me tell you this and I'll close it. ఈ యొక్క మాటలు చెప్పి నన్ను ముగించనివ్వండి. In Genesis chapter 26, ఆదికాండం 26వ అధ్యాయంలో there was a famine in that land. ఆ దేశంలో కరువు సంభవించింది. And Isaac wanted to go back. Isaac wanted to go to Egypt. అంటే ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళాలని కోరుకున్నాడు. Because you cannot survive there. ఎందుకంటే అక్కడ ఎంత మాత్రం కూడా బ్రతకలేడు. In the past, his father has done the same thing. అయితే గతంలో తన తండ్రి గారు కూడా అదే విషయాన్ని చేశాడు. So he wanted to go back to Egypt to get survived. అయితే ఏదో బ్రతకడానికి అన్నట్టుగా ఐగుప్తు అనేసి అనుకున్నాడు. So while he was about to go, ఆయన వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో you know what happened? ఏమైందో తెలుసా? God spoke to him. దేవుడు అతనితో మాట్లాడినాడు. God said, దేవుడు ఏం చెప్పాడంటే, don't go. ఎంత మాత్రం వెళ్ళవద్దు, Stay where you are. నిలిచిండు. God reminded him about the promise. దేవుని యొక్క వాగ్దానం నిమిత్తం ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. He said, don't go down to Egypt. ఐగుప్తులోకి వెళ్ళవద్దు. Live in the land of which I shall tell you. నేను చూపిస్తాను యొక్క దేశంలో Dwell in నిలిచి this land. ఈ యొక్క దేశంలో ఉండుము. I will be with you నేను నీకు తోడై ఉందును. and bless you. నిన్ను That's all. I will నేను నీకు తోడై ఉంటాను. and I will bless you. నిన్ను ఆశీర్వదిస్తాను. Live here. నువ్వు ఇక్కడే నివసించు. Don't go to Egypt. నువ్వు ఐగుప్తుకు వెళ్ళవద్దు. Stay here. నువ్వు అక్కడే నిలిచి ఉండు. How will you react? నువ్వు ఏ విధంగా ప్రతిస్పందిస్తావు? When you look at your situations, ఈ యొక్క పరిస్థితులను చూసినప్పుడు everywhere there was lack. ఎక్కడ చూసినప్పుడు లేమి ఉన్నది. Everywhere there was trouble. ఎక్కడ చూసినా ఇబ్బందులు ఉన్నాయి. Your very survival is questionable. నువ్వు బ్రతకడం అన్నదే ప్రశ్నార్థకంగా ఉన్నది. Your surviving is at stake. అయితే నువ్వు బ్రతుకు తెరువు అన్నది ఏంటో తెలియకుండా ఉన్నది. At the time, ఆ యొక్క సమయంలో God comes and says, stay back. అయితే దేవుడు అక్కడికి వచ్చేయమంటే అక్కడే నిలిచి ఉండు. Now it is a question of fact and truth. ఇక్కడ వాస్తవము అనేదానికి ఇక్కడ ప్రశ్న. Fact is so adverse. అయితే వాస్తవం అనేది చూస్తే గనక ఎంతో ప్రతికూలంగా ఉన్నది. Truth is it's అయితే సత్యం ఏమన్నదంటే వేరే విధంగా ఉన్నది. God spoke to him. అయితే దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు. I am stay ఇక్కడే నిలిచి ఉండు. I am with you. I'll be తోడై ఉంటాను. I will bless you. నిన్ను ఆశీర్వదిస్తాను. And you know what he said later on? తర్వాత ఆయన ఏం చెప్పాడో తెలుసా? He reminded about the covenantal promises he has made with Abraham. అబ్రహాంతో నిబంధన సంబంధమైన వాగ్దానములు జ్ఞాపకం చేస్తున్నాడు. I know I have promised with your father. నీకు వాగ్దానం చేసి ఉన్నాను. Your descendants will take. నీ యొక్క సంతానం యొక్క దేశం స్వతంత్రించుకుంటారు. He renewed that promise. ఆ యొక్క వాగ్దానమును మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. So Isaac decided to stay back. ఇస్సాకు తిరిగి అక్కడే నిలిచి ఉండడానికి తీర్మానం In చేసుకున్నాడు. adverse situation.
పరిస్థితుల్లో John 15 says the same. అయితే యోహాను అధ్యాయం అదే Let తెలియజేస్తుంది. my word abide in you. యొక్క మాటలు నీలో నిలిచి ఉండనివ్వు. As an example for that. దాని నిమిత్తం ఒక మాదిరి ఉదాహరణ. History. ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉన్నది. God is a faithful God. దేవుడు నమ్మకస్తుడైన దేవుడు. To Isaac. ఇస్సాకుగా దేవుడు చేసి When ఉన్నాడు. Isaac was he was getting, he was struggling with that famine. ఆ యొక్క కరువుతో ఎంతో బాధపడుతున్నప్పుడు ఆ ఇస్సాకుతో అడిగినాడు. The desert is doorstep. ఆ యొక్క ద్వారం అనేది He was almost, he will be finished. ఆయన ఆల్మోస్ట్ ఇంకా అంతా ముగింపబడి ఉన్నది. But అయినప్పటికీ he allowed God's word to abide in him, beloved. అయితే దేవుడు తనలో ఉన్నట్టు He stayed back. అక్కడే నిలిచి ఉన్నాడు. This morning, ఉదయకాల సమయంలో I just want to encourage you. మిమ్మల్ని For ప్రోత్సహించగోరుతున్నాను. some people, కొంతమందికి అయితే this is a word God is speaking to you. దేవుడు మీతో మాట్లాడిన రెహమా మాటగా మీకు ఉండవచ్చు. You might be going through some issues. అయితే కొన్ని పరిస్థితులు కూడా మీరు వెళ్తుండవచ్చు. But this morning, ఈ యొక్క ఉదయకాలంలో stay in the word of God. దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండండి. Allow word of God to live in you. దేవుని యొక్క వాక్యం నీతో నివాసం చేసినట్లుగా అనుమతించు. You said, Lord, your word is in my heart. దేవా నీ యొక్క వాక్యం నా హృదయం, The truth is heart. సత్యం నా హృదయంలో ఉన్నది. Your promise is with me, Lord. దేవా నీకు నువ్వు చేసిన వాగ్దానం నాతో ఉన్నవి. Whenever you say something, దేవా నువ్వు ఏదైనా that సెలవిచ్చినప్పుడు will happen in my life, నా Lord. జీవితంలో అది సంభవించింది. That's why అందు నిమిత్తమై I stay back. దేవా నేను నిలిచి I ఉంటాను. remain. నిలిచి ఉంటాను. You know what happened? ఏమవుతుందో తెలుసా? In that famine land, ఆ యొక్క కరువు దేశంలో in that absolutely nowhere there was cultivation. మాత్రం కూడా వ్యవసాయం అనేది అక్కడ ఏమీ లేదు. Nowhere. ఎక్కడా లేదు. Every land was dry. ఎండిపోయింది. Even a single drop was there. అక్కడ ఏమాత్రం వర్షపు చుక్క కూడా లేదు. But Isaac, అయినప్పటికీ ఇస్సాకు whatever he has stored for his eating, ఆయన తినడానికి ఏదైతే దాచుకున్నాడు he అవన్నీ said, కూడా, Lord, I trust you. దేవా నీ యందు నేను విశ్వాసం You ఉంచున్నాను. are a covenant God. దేవా నువ్వు నిబంధన సంబంధమైన దేవుడు. Whatever you say, నువ్వు ఏదైతే you సెలవిస్తావో will make it pass in my life. అది నా జీవితంలో నెరవేరినట్లుగా చేస్తావు. Today, this season, Lord, దేవా ఈ యొక్క సమయంలో ఈ కాలంలో కూడా I will obey. దేవాన్ని నీకు లోబడతాను. It's not a question of ఇది ఇక్కడ విత్తడం అన్న విషయం అని ఇక్కడ కాదు. it is a fact. I don't deny that. అయితే విత్తాలి, అది వాస్తవమే. దాన్ని ఎంత మాత్రం But pastors తృణీకరించను. will mostly take that so means give your money. If I preach this message, don't think that I am asking your money. అయితే నేను ఈ యొక్క వర్తమానాన్ని బోధిస్తున్నా అంటే మీ యొక్క డబ్బులను అడుగుతున్నానని మీరు It is అనుకోకండి. not the question of sowing. ఏదో విత్తనాలు విత్తడం డబ్బులు ఇవ్వడం అనే It is విషయం the కాదు. question of Isaac to the word of God. ఇక్కడ ఏ విషయం అంటే ఇస్సాకు దేవుని యొక్క మాటకు విధేయత చూపే విషయమైనది. That's all. అంతే. He said, I will నేను నిన్ను ఆశీర్వదిస్తాను. do the way whatever is you need to do. నువ్వు ఏదైతే చేయాలో అది నువ్వు చేయి. Then he's అప్పుడు ఆయన విత్తనాలు నాటాడు. that was the situation where he has to do in the sowing time. అయితే విత్తనాలు విత్తే సమయంలో ఏదైతే చేయాలో అది అక్కడ ఆయన చేస్తున్నాడు. And when he sowed that, ఆయన విత్తనాలు నాటినప్పుడు God దేవుడు gave him 100-fold. ఆయన నూరంతల ఫలం దయచేస్తున్నాడు. హల్లెలూయా. It is not 100%. ఇదేదో 100% కాదు. It is 100-fold. 100 వంతులు Beyond our imagination. మన ఊహకు అందని విధంగా God blessed Isaac. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాడు. అయితే 13వ I వచనంలో like that word. నేను ఆ యొక్క వాక్యం అంటే నాకు ఎంత Always ఇష్టం. whenever I read that word, it blesses my heart. ఈ యొక్క మాటను చదివిన ప్రతిసారి కూడా ఎంతగానో So దీవించబడతాను. this morning, ఈ యొక్క ఉదయకాల I సమయంలో want to release that. ఆ యొక్క వాక్యాన్ని మీకు విడుదల Let చేయగోరుతున్నాను. us read this word. I will read it in English first. అయితే ఇంగ్లీష్ లో చదివిన తర్వాత తెలుగులో The చదువుతాను. man began to prosper and continued prospering until he became a prosperous. అతడు గొప్పవాడైను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు అభివృద్ధి పొందుతూ వచ్చాను. He began to prosper. ఆయన క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. He continued to prosper. ఆయన అభివృద్ధి పొందుతూ వచ్చాను. And until he became very prosperous. ఆయన మిక్కిలి గొప్పవాడైనంత వరకు కూడా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. Today is the word for you, beloved. ఈ దినము యొక్క హల్లెలూయా. You began to this day onwards. ఈ దినం మొదలుకొని నువ్వు అభివృద్ధి పొందడం If ప్రారంభిస్తావు. already you began to prosper, ఇంతకు ముందే అభివృద్ధి పొందడం start prosper for today onwards. ఈ దినం మొదలుకొని ఇంకాను దాంట్లో క్రమక్రమంగా అభివృద్ధి పొందుతావు. When will the full stop? ఎప్పుడు దానికి ఫుల్ స్టాప్ వస్తుంది? Tell me. ఎప్పుడు చెప్పండి. Tell me. చెప్పండి. Until
become very prosperous. ఎంతో అతి గొప్ప వ్యక్తిగా అభివృద్ధి పొందేవారు. Hallelujah. హల్లెలూయా. Give the Lord a big round of applause. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. I want you to get excited, మీరు beloved. ఉత్సాహవంతులుగా ఉండాలని కోరుతున్నాను. Have a short memory. ఎందుకంటే మీకు చాలా తక్కువ జ్ఞాపక శక్తి I ఉన్నది. said whenever somebody get excited, I told them to clap hands. అయితే ఎవరైనా సరే ఉత్సాహం వచ్చినప్పుడు మీరు చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. God is making you very prosperous. దేవుడు ఎంతో అభివృద్ధివంతంగా నేను Hallelujah. హల్లెలూయా. Now it is not. That's good. I like it. నాకు చాలా ఇష్టం. I like the whistle. ఆయన ఆ విధంగా చేయడం నాకు ఇష్టం. I like it because ఎందుకంటే it is not just ఇది కేవలం కాదు, every walk of your life ఈ జీవితంలో ఉండే ప్రతి మార్గంలో కూడా నీకు ఆరోగ్యం is intact. అది మంచి ఆరోగ్యం It కలిగి is sponsored. It is insured from heaven. అది పరలోకం నుంచి ఇవ్వబడిన ఆరోగ్యమైన Hallelujah. Hallelujah. Your peace is insured from heaven. సమాధానం పరలోకం నుంచి ఇవ్వబడింది. Your joy is insured from heaven. నీకు ఆనందం పరలోకం నుంచి ఇవ్వబడింది. Hallelujah. Hallelujah. It continues to flow in, beloved. ఇంకా క్రమక్రమంగా నీ జీవితంలోకి వస్తూనే ఉంటుంది. Hallelujah. Hallelujah. When you become very fruitful, నువ్వు గొప్ప వ్యక్తిగా అభివృద్ధి చెందినప్పుడు what will happen? ఏం జరుగుతుందంటే What will happen? ఏం జరుగుతుంది? When people see you, ప్రజలైన వారిని చూసినప్పుడు they like the Father in heaven. పరలోకమందు తండ్రిని Hallelujah. What a great Father they have. మనం ఎంత గొప్ప తండ్రిని కలిగి ఉన్నాం. What a great Father they have. మనం ఎంత గొప్ప తండ్రిని కలిగి ఉన్నాం. Almighty God, సర్వశక్తుడైన దేవుడు, Creator of the universe, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త, Protector, మనల్ని కాపాడువాడు, Provider, మనకి సమకూర్చువాడు. and none can stop him. ఆయన ఎవరు కూడా ఆపలేరు. And Father in అయితే పరలోకం తండ్రి ఏమనుకుంటా అంటే, my children, నా బిడ్డలు, I bless them. వారిని నేను ఆశీర్వదిస్తాను. But because I have blessed them, వారిని నేను ఆశీర్వదించాను కాబట్టి people are glorifying me. ప్రజలైన వారు వచ్చి నన్ను మహింపరుస్తున్నారు. Not we. మనమైతే దేవుని మహింపరుస్తూనే ఉంటాం. Outsiders will glorify him. బయట ఉన్న ప్రజలు, that is what God wants to do for us, beloved. అదే దేవుడు మన నిమిత్తమై చేయగోరుతున్నాడు And పిల్లారా. fruitfulness is our birthright, beloved. అయితే మనకు ఫలవంతంగా ఫలించడం అనేది మనం జన్మ హక్కు అయినది. That's what I want to tell you this morning. అదే ఉదయకాల సమయంలో మీకు తెలియజేయాలి. Thank you, Lord, for speaking to us this morning, Lord. తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. Oh, what a word, my God. ఎంతో గొప్ప వాక్యం మాతో మాట్లాడి. Lord, yes, Lord, everyone who is standing in this hall, ఇక హాల్లో నిలిచిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా you wanted them to be fruitful, Lord వారు God. ఫలించాలని నువ్వు కోరుతున్నావు. You wanted them to bear more fruit. ఇంకా అధికంగా ఫలించాలని నువ్వు You కోరుతున్నావు. wanted them to bear much fruit, Lord వారు God. బహుగా ఫలించాలని నువ్వు కోరుతున్నావు దేవా. You wanted them to connected with you, Lord నీతో God. అంటు కట్టబడి జీవించాలని కోరుతున్నావు Lord, దేవా. you wanted them that they should abide in you, Lord God. వారు నీ యందు నిలిచి ఉండాలని నువ్వు And your కోరుతున్నావు దేవా. word should abide in them. ఈ మాటలు వారి కోరుతున్నావు So దేవా. that they can face any situation in their lives, my God. తద్వారా వారి జీవితంలో వచ్చే ప్రతి ఒక్క పరిస్థితిని ఎదుర్కొనడానికి దేవా. And you want to make them fruitful, my God. వారిని ఫలించాలని నువ్వు కోరుతున్నావు దేవా. So that your name be glorified. దేవా, నీ నామం మహింపరచబడినట్లు. Lord, I release this rhema word to these dear ones, Lord దేవా, ఈ God. ప్రియులైన వారికి నువ్వు పలికిన మాటలను విడుదల చేస్తున్నాను. Lord, because you నువ్వు వారిని ప్రేమించున్నావు కాబట్టి, you wash them your precious blood, నీ Lord God. ప్రశస్తమైన రక్తంతో నువ్వు వారిని కడిగినావు కాబట్టి, These dear ones who are standing here in this hall, ఈ ప్రియులైన వారు ఈ హాల్లో ఇక్కడ నిలిచి ఉండగానే దేవా, apple of your eyes, my నీ కను God. పాప వలె వారు నువ్వు Oh, you love them so much, నువ్వు Lord వారిని God. ఎంతగానో ప్రేమిస్తున్నావు. నీకు వందనాలు దేవా. Lord, they are so dear and precious to you, Lord నువ్వు ఎంతో God. ప్రియులైన వారు, ప్రస్తుతమైన వారుగా నీకున్నారు దేవా. Today's word, ఈ దినం చెప్పబడిన వాక్యం దేవా, let the word abide in them, Lord వారి God. జీవితంలో వాక్యం నిలిచి ఉండును గాక. Let there be tremendous blessings come in their way, my వారి God. జీవితంలో వారి అద్భుతమైన ఆశీర్వాదములు వచ్చును గాక. As a servant of Most High God, దేవుని యొక్క సేవకు release the blessings and fruitfulness in every family and in every individual who are in this hall, my ప్రతి God. ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబంలోకి నా దేవా నీకు ఆశీర్వాదములను విడుదల చేస్తున్నా దేవా. Not only those who are in this hall, my వాళ్ళలో God. ఉన్నవారు మాత్రమే కాదు కానీ దేవా, Those who are listening to this message, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో I release the blessings and fruitfulness. వారి జీవితంలో ఆశీర్వాదం ఫలాలను విడుదల చేస్తున్నా. I release healing in the name of Jesus. యేసు నామములో స్వస్థతను I విడుదల release చేస్తున్నా. protection in the name of వారి Jesus. జీవితంలోకి రక్షణ, I release provision in the name of వారి జీవితంలో Jesus. సమకూర్పును విడుదల చేస్తున్నాను. Let this word bear fruit in the lives of these dear ones, ఈ Lord. ప్రియులైన వారి జీవితంలో ఇక వాక్యం ఫలించును గాక. Let them go back home with much joy, my God. ఇక అత్యధికమైన ఆనందంతో తిరిగి వారికి ఇళ్లకు వెళ్దురు. Hallelujah. 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 Hallelujah.